శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. మరి ఈరోజు 9 టీవీ ప్లస్ ప్రేక్షకులకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారు మరి ఈరోజు అద్భుతమైనటువంటి ఫలితాలని ఆశించవచ్చును. మరి గురువారం ఈరోజు వీరికి మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. తప్పనిసరిగా వీరు మరి సోదరుల సహకారాలతోటి మంచి ఫలితాలను ఆశించేటువంటి ఫలితాలు ఉన్నాయి. వీరు ముందుకు ఎటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినా సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఈరోజు వీరు సంతోషంగా ఆనందదాయకంగా ఉంటారు. మరి అందరి యొక్క మన్ననలు పొందుతారు. మంచి ఫలితాలను ఆశించవచ్చును. అదృష్ట దిశ తూర్పు. వీరి యొక్క అదృష్ట సంఖ్య మరి 6. వీరి యొక్క అదృష్ట రంగు మరి వైలెట్ కలర్. మంచి ఫలితాలను ఇస్తుంది. తప్పనిసరిగా వీటిని పరిగణలో తీసుకోండి. అదేవిధంగా ఈరోజు వీరు అర్చించవలసినటువంటి దేవత ఆరాధన, దర్శించవలసిన దేవత ఆరాధన, కేతువుకు సంబంధించినటువంటి రాహుకు సంబంధించినటువంటి యొక్క పూజలు చేసుకోవడం మంచిది. మరి దేవతార్చనలో భాగంగా రాహుకేతుల పూజలు, దుర్గా ఆరాధన చేయడం మంచి ఫలితాలను కలిగిస్తుంది. గణపతి ఆరాధన మంచి ఫలితాలను కలిగిస్తుంది. అదేవిధంగా ద్వితీయంలో ఉన్నటువంటి కుజుడికి సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకోవడం కూడా మంచిది. ఈరోజు ద్వాదశ రాశుల్లో రెండవది అయినటువంటి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ముఖ్యంగా ఈరోజు కోపం అధికంగా ఉంటుంది. మరి కాస్తంత జాగరూకతతో ఉండాల్సినటువంటి పరిస్థితి. మరి సప్తమాధిపతి అయినటువంటి కుజుడు జన్మలగ్నంలో ఉండటం మరి ఈరోజు వీరికి కలిసి వచ్చేటువంటి పరిస్థితులు, మంచి ఫలితాలు కలిగేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా తృతీయంలో గురుడు సహకరించినందువలన కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. చతుర్థంలో శుక్ర కేతువుల యొక్క ప్రభావం కూడా వీరిపై ప్రభావం చూపిస్తూ ఉంది. అలాగనే సప్తమ కుజుడు యొక్క ప్రభావం కూడా వీరిపై ప్రభావితం చూపిస్తూ ఉంది. భాగస్వామి మరియు అత్తవారు అంటే ఒక భార్య సంబంధిత వర్గాల వారితో గొడవలకు కూడా అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. తగినంత జాగరూకతతో వ్యవహరించాల్సినటువంటి రోజు ఈరోజు. మరి గురువారం రోజు మీరు తప్పనిసరిగా లక్ష్మీ ఆరాధన చేయండి. మరి తప్పనిసరిగా గణపతి ఆరాధన, చిత్రగుప్త ఆరాధన చేయండి. తప్పనిసరిగా మంచి ఫలితాలు కలుగుతాయి. సుబ్రహ్మణ్య స్వామికి మీరు అవకాశం ఉంటే ఎర్రకేసర నైవేద్యంగా పెట్టండి. మరి వస్త్రాన్ని, ఎరుపు వస్త్రాన్ని దానం ఇవ్వండి, కందులు దానం ఇవ్వండి. మంచి ఫలితాలు కలుగుతాయి. ఈరోజు ద్వాదశ రాశుల్లో భాగంగా మూడవది అయినటువంటి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఈరోజు అద్భుతమైన ఫలితాలు మనం ఆశించవచ్చును. మరి మంచి ఫలితాలు కలుగుతున్నటువంటి పరిస్థితి. వీరు ఎటువంటి గ్రహదోషాలకి పడకుండా ఎటువంటి పరిహారం కూడా చేయని అవసరం లేకుండా మంచి ఫలితాలను ఆశించవచ్చును. ఈరోజు వీరికి కలిసి వచ్చేటువంటి యొక్క దిక్కు మరి తూర్పు. వీరికి కలిసి వచ్చేటువంటి యొక్క మరి రంగు వీరికి గ్రీన్. వీరికి కలిసి వచ్చేటువంటి యొక్క సంఖ్య 5. తప్పనిసరిగా పరిగణలో తీసుకోండి. మంచి ఫలితాలను ఆశించవచ్చును. అదేవిధంగా ద్వాదశ రాశుల్లో 4వది అయినటువంటి కర్కాటక రాశి. ఈ రాశి వారు మరి కర్కాటక రాశి వారు ఈరోజు కాస్త మంచి ఫలితాలను ఆశించవచ్చును. వీరికి కూడా మంచి ఫలితాలు కలుగుతున్నాయి. చంద్రుని యొక్క వీక్షణ బాగుంది. అలాగనే ద్వితీయంలో మరి అష్టమంలో రాహుకేతులు, వీటికి వీళ్ళు పరిహారాలు చేసుకోవడం మంచిది. మరి కళత్ర స్థానానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఇక్కడ గోచరిస్తున్నటువంటి పరిస్థితి. శారీరక సౌఖ్యాలకి ధనం ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగనే లగ్నంలో ఉన్నటువంటి గురుడు మరి కాస్త అంటే పెద్దరికాన్ని మరి గౌరవ మర్యాదల్ని తెచ్చిపెడుతున్నటువంటిది. కాకపోతే మొండితనాన్ని కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. మొండితనం వీడాలి, పెద్దలను గౌరవించాలి. తప్పనిసరిగా మంచి ఫలితాలు కలుగుతాయి. మరి ఈరోజు వీరికి కలిసి వచ్చేటువంటి యొక్క దిక్కు మరి పడమర. వీరికి కలిసి వచ్చేటువంటి యొక్క రంగు ఎల్లో. వీరికి కలిసి వచ్చేటువంటి యొక్క నంబరు సంఖ్య 5. తప్పనిసరిగా పరిగణలో తీసుకోండి. అదేవిధంగా ఈరోజు ద్వాదశ రాశుల్లో 5వది అయినటువంటి సింహరాశి. ఈ సింహరాశిలో మరి మంచి ఫలితాలు ఈరోజు ఆశించవచ్చును. తప్పనిసరిగా వీరికి సింహరాశి మంచి పరిస్థితి. గురువారం రోజు
వీరికి మంచి ఫలితాలు కలుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీరికి ఈ యొక్క గ్రహస్థితి, ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితికి రాహుకేతువులు తప్ప మిగిలిన గ్రహాలన్నీ కూడా ఎంతో కొంత మేలు చేస్తున్నాయి. తప్పనిసరిగా వీరికి ఆకస్మిక ధనలాభము, విదేశీయానం లాంటివి కూడా గోచరిస్తున్నటువంటి పరిస్థితి. మరి వీరికి కూడా సోదర సహకారము, సంతానం వల్ల లబ్ధి చేకూరేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మంచి ఫలితాలు ఆశించవచ్చును. వీరు ఈరోజు అదృష్ట దిశ మరి తూర్పు, వీరికి అదృష్ట సంఖ్య 2, వీరికి అదృష్ట రంగు ఎరుపు. తప్పనిసరిగా పరిగణలో తీసుకోండి, మంచి ఫలితాలు కలుగుతాయి. రాహుకేతులకి పూజలు చేసుకోండి, దుర్గా ఆరాధన చేయండి, గణపతి ఆరాధన చేయండి. అదేవిధంగా ఈరోజు మరి 6వదైనటువంటి కన్యారాశి, ఈ రాశి వారికి ఈరోజు మరి ఉన్నతమైనటువంటి ఫలితాలని గోచరిస్తూ ఉంది. అంటే ఇక్కడ ప్రధానంగా సప్తమంలో శని మరి వారికి ఈ గురువారం రోజు కాస్త మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు చూపిస్తున్నప్పటికీ కూడా మరి తప్పనిసరిగా అష్టమ మరి నవమ కుజుడు కూడా వీరికి ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి రాహుకేతులకి శనికి తైలాభిషేకం లాంటివి చేసుకోవడం మంచిది. ఈరోజు వీరు ఎటువంటి నూతన కార్యక్రమాలకి మరి శ్రీకారం చుట్టకుండా ఉండటం మంచిది. ఏదైనా వాయిదా వేసుకోవడం మంచిది. ప్రశాంతంగా ఉండటం కోసం ప్రయత్నం చేయడం మంచిది. మరి ఈరోజు వీరికి ద్వితీయాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు మరి 12th హౌస్లో ఉండటం, 12వ రాశిలో ఉండడం వల్ల వీరికి కాస్త శారీరకమైనటువంటి సౌఖ్యాల కోసం ధనం ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. మరి స్త్రీల యొక్క సలహాలకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు పోయేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి వస్త్రాలు మరియు అలాగనే నగలు వంటివి కొనుక్కునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరికి ఆకస్మిక ధనలాభం కూడా చేకూరేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు వీరికి అదృష్ట దిశ మరి పడమర, వీరికి అదృష్ట సంఖ్య మరి 5, వీరికి అదృష్ట రంగు మరి ఎరుపు. ఈ విధంగా వీరు ముందుకు పోవాలి. తప్పనిసరిగా మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ 12 రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి, ఈ తులారాశి వారికి ముఖ్యంగా మనం చూసుకుంటున్నాం రాష్ట్రాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు 11వ స్థానంలో ఉన్నాడు. వీరు బయట ప్రాంతాల్లో సంచరించడానికి ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు. ఈరోజు వీరికి అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి కాదు. తప్పనిసరిగా వీరు బయట సంచారం ఎక్కువగా, అంటే విదేశీ ప్రయాణాలు చేయడం కావచ్చు, లేకపోతే వేరే ఇతరత్ర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి బయట ప్రాంతాల్లో సంచరించడం కావచ్చు, దూర ప్రయాణాలు చేయడం కావచ్చు, జరగవచ్చును. తప్పనిసరిగా అటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి అలాగనే వీరికి ఇక్కడ శని 6ంట ఉంది, మరి 8ంట కుజుడు, ద్వితీయాధిపతి అయినటువంటి కుజుడు 8 ఉండటం మరి తప్పనిసరిగా గృహాన్ని విడిచి బయట సంచారం కనిపిస్తుంది. కాబట్టి భార్యాభర్తల మధ్య అపోహలకు కారణమయ్యేటువంటి పరిస్థితి. తప్పనిసరిగా వీరు తగు జాగరూకతతో మసలుకోవాల్సిన పరిస్థితి. ఎటువంటి దూర ప్రయాణాలకి అవకాశం ఇవ్వకుండా ఉండటం మంచిది. తప్పనిసరిగా వీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం మంచిది. అలాగనే లక్ష్మీ ఆరాధన కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. తప్పనిసరిగా పరిగణలో తీసుకోండి. అలాగనే వీరికి అదృష్ట దిశ తూర్పు, వీరికి అదృష్ట సంఖ్య 6, వీరికి అదృష్ట రంగు తెలుపు. తప్పనిసరిగా పరిగణలో తీసుకోండి. 12 రాశుల్లో మరి 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి, ఈ రాశి వారికి ఈరోజు అద్భుతమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తూ ఉంది. మరి గురువారం వీరికి ఆమోదయోగమైనటువంటి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. కానీ ఎటువంటి గొడవలకి తావు లేకుండా చేసుకోవాలి. ఎవరిని నమ్మకూడదు, ఎవరిని నమ్మాలి అనేటువంటి విచక్షణ కలిగి ఉండాలి. లేకపోతే నష్టాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవాళ తీసుకునే నిర్ణయాల వల్ల మీ భవిష్యత్తు మీద, జీవితం మీద ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. తగు జాగరూకత ఉండాల్సినటువంటి పరిస్థితి. వీరు దక్షిణామూర్తి ఆరాధన చేయడం మంచిది. అలాగనే ఇక్కడ కుజుడు, రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు మరి సప్తమంలో ఉండడం, మరి వీరి ప్రభావం ఎలా ఉంటుందో భర్త పైన చూడవచ్చును. తప్పనిసరిగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. అలాగనే రాహుకేతువులు కూడా పూజలు చేసుకోండి. అలాగనే వీరు దిశ, అనుకూలమైన దిశ ఉత్తరం. వీరికి కలిసి వచ్చేటువంటి యొక్క సంఖ్య 9, వీరికి కలిసి వచ్చేటువంటి యొక్క రంగు నలుపు. తప్పనిసరిగా వీటిని పరిగణలో తీసుకోండి, మంచి ఫలితాలను ఆశించండి.
అలాగే ఈరోజు ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనురాశి. ఈ ధనురాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మరి గురువారము వీరికి అద్భుతమైనటువంటి ఫలితాలను గోచరిస్తున్నాయి. మంచి గ్రహస్థితి కనిపిస్తూ ఉంది. స్నేహితులు, బంధువులు అందరూ కూడా వీరికి అనుకూలమైనటువంటి సహాయ సహకారాలను అందించేటువంటి పరిస్థితి, మరి ఆర్థికంగా కూడా సహాయ సహకారాలు దొరికేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నూతన కార్యక్రమాల శ్రీకారం చుడతారు. మంచి ఫలితాలను ఆశించవచ్చును. వీరికి అదృష్ట దిశ తూర్పు, వీరికి అదృష్ట సంఖ్య 5, వీరికి అదృష్ట రంగు ఆరెంజ్ కలర్. తప్పనిసరిగా వీటిని పరిగణలో తీసుకోండి, మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ద్వాదశ రాశుల్లో మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు గ్రహస్థితి ఆమోదయోగ్యంగా మంచిగా ఉంది. ఈ యొక్క గురువారం రోజు వీరికి కలిసి వచ్చేటువంటి యొక్క పరిస్థితి బాగా మనం చూడవచ్చును. వీరు ఈ రోజున కొంతమంది మాటలు, అంటే కొంతమంది స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి దూర సంచారం చేసే అవకాశాలు ఉన్నాయి. సో మరి కొత్తగా నూతనంగా ఒడంబడికలు కొన్ని విషయాల్లో, రాజకీయపరమైనటువంటి విషయాల్లో ఒడంబడికలు చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని విషయాల్లో జాగరూకత వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి. తప్పనిసరిగా ఈరోజు వీరికి మంచి పరిస్థితి గోచరిస్తుంది కాబట్టి వీరు అష్టమ కేతువు సంబంధించినటువంటి గణపతి ఆరాధన చేయండి. అలాగనే ఉలవలు దానం ఇవ్వండి. లక్ష్మీ ఆరాధన చేయండి, మంచి ఫలితాలు కలుగుతాయి. వీరికి కలిసి వచ్చేటువంటి దిశ దక్షిణం, వీరికి కలిసి వచ్చేటువంటి యొక్క సంఖ్య 7, వీరికి కలిసి వచ్చేటువంటి యొక్క మరి రంగు ఎల్లో. ఈ విధంగా మరి పరిగణలో తీసుకోండి. ఈ విషయాల్ని మంచి ఫలితాలు కలుగుతాయి. ద్వాదశ రాశుల్లో మరి ఇప్పుడు కుంభరాశి. ఈ కుంభరాశి వారికి మరి ఈరోజు గురువారం కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు, గురుచండాలం జరుగుతున్నటువంటి పరిస్థితి. లగ్నంలో రాహు వీరిని మాయలో పడేస్తాడు. కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు, ఇతరుల మాయలో ప్రలోభాలకు గురయ్యి వీరి నష్టాలకు గురయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. తప్పకుండా వీరికి దక్షిణామూర్తి పూజలు చేసుకోవడం, దక్షిణామూర్తి హోమం లాంటివి చేసుకోవడం కూడా మంచిది. ఈరోజు వీరు తగు జాగరూకతతో ఉండాలి. మౌనాన్ని ప్రదర్శించండి, ఎవరి మాయలో పడకండి. భాగస్వామితో కూడా విభేదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి తప్పనిసరిగా అప్పులు లాంటివి కూడా చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈరోజు వీరు దక్షిణామూర్తి ఆరాధన, దుర్గా ఆరాధన చేయడం మంచి ఫలితాలను కలిగిస్తుంది. అలాగనే గణపతి ఆరాధన కూడా చేయడం మంచిది. ఎక్కడైనా గణపతి దేవాలయాన్ని సందర్శించడం, దుర్గా ఆలయాన్ని సందర్శించడం లాంటి మంచి ఫలితాలని చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి తప్పనిసరిగా ఇటువంటి ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి. మరి మీకు కలిసి వచ్చేటువంటి యొక్క దిశ తూర్పు. ఈరోజు మీకు కలిసి వచ్చేటువంటి యొక్క రంగు ఎల్లో, లెమన్ ఎల్లో. మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్య 5. తప్పనిసరిగా పరిగణలో తీసుకోండి, మంచి ఫలితాలను ఆశించండి. అలాగనే ద్వాదశ రాశుల్లో మీనరాశి 12వ రాశి. ఈ మీనరాశి వారికి ఈ గురువారం రోజు ఉన్నతమైనటువంటి గ్రహస్థితి, అద్భుతమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ మీనరాశి వారికి వ్యయములో రాహు ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి. తప్పనిసరిగా ఎవరో ఒకరితో మరి డబ్బులు అప్పులు చేయాల్సినటువంటి, రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితి కల్పించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. తప్పనిసరిగా ఇతరులని నమ్మి మీరు డబ్బులు ఇవ్వడం లేదా డబ్బులు తీసుకోవడం, ఆ రీత్యా మీకు భంగపాటు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా జాగరూకతతో ఉండండి. ఎవరి దగ్గర చేయి చాచకండి, రుణాలకు మీరు ప్రయత్నించకండి, ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించేయండి. ఈరోజు మీరు తప్పనిసరిగా దక్షిణామూర్తి ఆరాధన చేయండి. అలాగనే దుర్గా ఆరాధన చేయండి. ద్వితీయంలో ఉన్నటువంటి యొక్క మరి రాహు సంబంధించి దుర్గా ఆరాధన చేయండి. అలాగనే ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో మీకు శుక్రుడు మరియు కేతు ఆరోగ్య స్థానంలో ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మీరు స్త్రీ సంబంధమైనటువంటి సౌఖ్యాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ రీత్యా మీకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేదా యూరినరీ ఇన్ఫెక్షన్స్ లాంటివి కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్త్రీల ఆకర్షణకి గురయ్యి అటువంటి
సమస్యల్లో చిక్కునే అవకాశాలు ఉన్నాయి. జాగరూకతతో ఉండాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఇక ఈరోజు ద్వాదశ రాశులు ఫలితాలు ఎలా ఉన్నాయో విన్నాం. మరి అందరికీ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవతు.